వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను ప్రణయ్. ఈ రోజు డిబేట్ పాయింట్ ప్రధానంగా ఈడీకి సంబంధించినటువంటి విచారణ, కవితకు సంబంధించిన విచారణ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో ఏ విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే ఢిల్లీలో ఈడీ కార్యాలయానికి పలువురు వైద్య బృందం కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఈడీ కార్యాలయంలో ఉదయం నుంచి దాదాపుగా కూడా 8 గంటలు దాటొస్తూ ఉంది. కవితకు సంబంధించినటువంటి ఈడీ విచారణ కొనసాగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అరుణ్ పిల్లైకి సంబంధించిన విచారణ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిన అనంతరం కూడా ఆయన నేరుగా కూడా కస్టడీకి తీసుకున్న సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. అయితే నేపథ్యంలో కవితకి సంబంధించిన విచారణలో ప్రధానంగా ఏ అంశాలు ఎత్తబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి రేపినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. గతంలో మనం చూసుకుంటే 11న జరిగినటువంటి విచారణలో పలు కీలక అయినటువంటి అంశాలను ఈడీ అధికారులు వెల్లడించడం జరిగింది. సో ఈ అంశంపై ఈ రోజు మనం డిబేట్ పాయింట్గా తీసుకోవడం జరిగింది. మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు పొలిటికల్ అనాలిసిస్ రాహుల్ గారు అండ్ బీజేపీ నుంచి బేజారి వీరప్ప గారు అండ్ దాంతో పాటుగా ఇంటర్నేషనల్ అడ్వకేట్ వాకేటి శ్రీనివాసరావు సార్ గారు కూడా ఈరోజు మనతో పాటుగా యుఎస్ నుంచి డిబేట్లో పాల్గొన్నారు. సో వీరితో డిబేట్ కొనసాగించబోతా ఉన్నాం. ముందుగా పొలిటికల్ అనాలిసిస్ రాహుల్ గారు, ఇప్పుడు మనం ఉదయం నుంచి చూస్తూ ఉన్నాం. ఉదయం 11 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్ళినటువంటి కవిత పొద్దున మాత్రము 10:30కి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా కార్యాలయానికి వెళ్ళే సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఆసక్తి కనబడతా ఉంది. అంటే అరుణ్ పిల్లైతో కలిపి ఇద్దరిని విచారిస్తూ ఉన్నారు. పలు ఏదైతే సౌత్ గ్రూప్స్కి సంబంధించినటువంటి అంశాలలో క్లియర్గా కీలక అంశాలని అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మనం కొద్దిసేపటి క్రితం చూస్తూ ఉన్నాం. కొంత హైటెన్షన్ వాతావరణాన్ని ఈడీ ఆఫీస్ ముందు క్రియేట్ చేస్తూ ఉన్నారు. వైద్య బృందం వెళ్ళడము, ఇదంతా జరగడం, కొంత హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా కవిత అరెస్టా లేకపోతే ఇంకా కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చేదా అనే దానిపైన ఈరోజు కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో మీ అనాలిసిస్ ఏంటిది? అందరికీ నమస్కారం అండి. ప్యానల్ పెద్దలకు, మీకు ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ. ముఖ్యంగా కనుక మనము ముందు నుంచి ఎప్పుడైతే 16వ తారీఖు కవిత గారు అటెండ్ కాకుండా వాళ్ళ లాయర్ గారితో ఏదైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మళ్ళీ కొంచెం టైం అడిగారు, 20వ తారీఖుకి కవిత గారు టైం కోరినప్పటికీ కస్టడీ పొడిగించడం జరిగింది. సో ఈ కస్టడీ పొడిగించడం ఎందుకు జరిగిందంటే కేవలం ఈ పిల్లైకి కవిత గారికి కన్ఫంటేషన్ చేయాలనే ఎదురు కూర్చోబెట్టి వాస్తవాలు అవాస్తవాలు ఎవరు ఏం చెప్తున్నారు అనేది వీడియో రికార్డ్ చేసుకొని డాక్యుమెంటేషన్ కింద ఆ రికార్డింగ్స్ ని పెట్టి దాన్ని బట్టి ఫర్దర్ చర్యలు తీసుకోవాలని చెప్పి. ఇన్ కేసు ఈ రోజు జరిగిన కన్ఫంటేషన్ లో గనక ఏదైతే పిల్లయ్య గారు ఇచ్చిన వాంగ్మూలం ప్లస్ ఈ రోజు వాళ్ళిద్దరు జరిగిన కన్వర్జేషన్ బట్టి కవిత గారు విట్నెస్ కాకుండా మేజర్ రోల్ ప్లే చేశారు. ఒకవేళ సౌత్ గ్రూప్ లో కానీ ఇండో స్పిరిట్ లో కానీ ఈ ఆర్థిక లావాదేవీల పట్ల కనుక మేజర్ ఇన్వాల్వ్మెంట్ కవిత గారిది ఉందని తెలిస్తే కనుక ఖచ్చితంగా కవిత గారిని కూడా కస్టడీలోకి కన్విట్ చేసి కస్టడీలోకి తీసుకునే అవసరం జరుగుతుంది. లేదు కొద్ది వరకే కవిత గారి ఇన్వాల్వ్మెంట్ విట్నెస్ పరంగానే ఉన్నది, కానీ ఇంకా కొద్దిగా అనుమానం ఈడీకి ఏమైనా ఉంటే కనుక కవిత గారిని ప్రస్తుతానికి ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ 24వ తారీఖు సుప్రీంకోర్టు ఏదైతే విచారణ చేస్తా అని చెప్పిందో విచారణ తర్వాత మళ్ళీ పిలిచే అవకాశం ఉన్నది. ఇందులో ఒక విషయం మనం గమనించాలా, 3 గంటల తర్వాత ఏదైతే పిల్లయ్య అనే వ్యక్తి ఉన్నారో అతన్ని తీసుకెళ్లి మన 14 days జ్యుడిషియరీకి పంపించారు ఇప్పుడు. సో ఆఫ్టర్ దట్ ఇమీడియట్ గా అమిత్ అరోరాని కూడా పిలిచారు ఈడీ కార్యాలయానికి. సో అమిత్ అరోరా మధ్య కవిత గారి మధ్య ఏం జరిగింది అనేది కూడా ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. సో వాంగ్మూలం తీసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ రిలీజ్ చేస్తారా, లేదు వీళ్ళందరిట్లో కూడా కవిత పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించిందన్న గనక నిర్ధారణ చేస్తే పిఎల్ఎంఏ యాక్ట్ 2002 యాక్ట్ కింద ఖచ్చితంగా కన్విక్షన్ నోట్ చేసి రిమాండ్కి తీసుకుంటారు. ఎస్. సో మనతో పాటుగా యుఎస్ నుంచి వాకేటి శ్రీనివాసరావు గారు, ఇంటర్నేషనల్ న్యాయవాది మనతో. సార్, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా కవితకి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. గత కొంతకాలంగా కూడా లెక్క స్కామ్కి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఇప్పుడు యాజ్ పర్ లా వెళ్తే కవిత అరెస్ట్ ఉంటుందా ఉండదా సార్? వాళ్ళు అంతసేపు ఇన్వెస్టిగేషన్ చేయరు. ఐఎమ్ అస్యూమింగ్ వాళ్ళంతా కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారంటే సంక్రాంతి తీసుకుంటే డెఫినెట్ గా దే విల్ అరెస్టెడ్. ఐ మీన్ దట్స్ వాట్ మై అసంప్షన్. సార్, ఇప్పుడు మనం చూసుకున్నాము అంటే ఈ
41 సిఆర్పి కింద అండ్ దాంతోపాటుగా గతంలో చూసుకుంటే MLF 65 యాక్ట్ అండ్ దాంతోపాటుగా 50 కింద మనం నోటీసులు ఇస్తాము అని చెప్పారు. సో అంత తర్వాత కవితకి సంబంధించి మనం చూసుకుంటే మార్చి 11న కూడా తను ఈడీ విచారణకు హాజరైంది. తర్వాత కొన్ని కీలకాలు వెలుగులోకి వచ్చినాయని చెప్పారు. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు మాత్రం ఈరోజు మధ్యాహ్నం ఇద్దరిని కూడా అంటే అరుణ్ పిళ్ళైతో పాటుగా కవితను కూడా ఇద్దరిని కూడా ఏకదాటిగా విచారించారు. దాంట్లో క్లియర్గా మనం తెలుస్తూ ఉంది సౌత్ గ్రూప్స్కి సంబంధించి కవిత ఉన్నారు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఒకవేళ ఆరోపణ నిజంగానే కవిత ఉంది, 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలో కూడా కవిత ఉంది అన్నటువంటి అంశాలు వెలుగులోకి వస్తే కవితను అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్, ఒకసారి బిరపడు ఉదయం నుంచి మనం చూస్తూ ఉన్నాం, మనం ఉదయం నుంచి కూడా కవితకు సంబంధించిన ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. మరి ఏంటి నెక్స్ట్ కవిత అరెస్ట్ ఉంటుందా, ఉండబోతుందా, ఏంటి కవిత ఆరోపణ నిజమైతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోబోతుంది ఏంది అన్నటువంటి అంశాలు చర్చిద్దాం. చెప్పండి మీ వర్షన్ ఏంటి అసలు? అందరికీ నమస్కారం అండి. మార్నింగ్ అంటే మనం 16వ తారీఖు నాడు కవిత గారు ఈడీ ఆఫీస్కి వెళ్ళాల్సిన నోటీసులు రిసీవ్ చేసుకున్నారు, కానీ ఆ రోజు అటెండ్ కాలేకపోయారు. ఈరోజు 20వ తేదీ నాడు మళ్ళీ ఈడీ ఆఫీస్కి వారిని పిలవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ మార్నింగ్ నుంచి మీరు అన్నట్టుగా గడిచిన 6-7 గంటల నుంచి నడుస్తూ ఉంది. వారు వివిధ రకాలైన ఆధారాలు తీసుకోవడము, లేకపోతే ఇద్దరిని పిల్లే గారితో కావచ్చు, లేకపోతే వివిధ రకాలైన ముద్ద ఎవరైతే వాళ్ళ మీద వివిధ రకాలమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరితో కలిసి వీరిని విచారించడం జరుగుతుందని మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అరెస్ట్ అవుతారా లేరా, లేకపోతే అందులో ఏం జరిగింది ఏం జరగలేదు అనేది ఈడీ ఆఫీస్ నుంచి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప మనకి ఎవరికి తెలియదు. కాకపోతే అక్కడ జరిగింది వాస్తవము, ఆ పాలసీని రద్దు చేసింది వాస్తవము, ఆ పాలసీని డివేట్ చేసి కొత్త పాలసీని తీసుకొచ్చి ఆ పాలసీని మళ్ళీ రద్దు చేసి వీళ్ళ యొక్క స్వలాభం కోసం చాలా మంది వ్యక్తులు కలిసి ఇక్కడ చేసిన విషయాన్ని మనం చాలాసార్లు మీడియాలో కానీ పేపర్లో కానీ వివిధ రకాలుగా చూసినాం. కాబట్టి రాబోయే మేబీ అనదర్ 1 అవర్ 1.5 అవర్లో మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఏం జరిగిందని చెప్పి. దాన్ని బట్టి మనం అరెస్ట్ విషయం మాట్లాడుకోవచ్చు అండి. ఇంతకుముందు కవితకు సంబంధించిన అడ్వకేట్స్ కూడా లోపలికి వెళ్తూ అరెస్ట్ ఉండబోదు, కేవలం విచారణ మాత్రమే ఉంటుంది, ఆ విచారణకు కూడా అప్ టు ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఏదైతే విషయాలు ఇంతకుముందు వాళ్ళు డిస్కస్ చేసినటువంటి విషయాలు కావచ్చు, సౌత్ గ్రూప్స్కి సంబంధించినటువంటి అంశాల్లో పాటుగా అరుణ్ పిళ్ళైతో పాటు అండ్ కవితకు ఉన్నటువంటి సత్సంబంధాల విషయాల్లో కూడా విచారణ జరుగుతుంది, కేవలం దానిపైనే ఉంటుంది, మరొక విచారణ కూడా ఉండేటువంటి ఛాన్సెస్ ఉంది అనేది అడ్వకేట్స్ చెప్తున్న సిచ్యువేషన్. బట్ ఈ నేపథ్యంలోనే డాక్టర్స్ బృందం లోపలికి వెళ్ళడము, అంతకుముందే మనీష్ సిసోడియా అరెస్ట్ కావచ్చు, కస్టడీ అరుణ్ పిళ్ళై కస్టడీ, వీళ్ళందరి కస్టడీస్ లోపల ఉన్న నేపథ్యంలో సో వాళ్ళకేమైనా ఆరోగ్య చికిత్సల కోసం పంపించారనుకోవాలా, లేదా కవితను అరెస్ట్ చేసేందుకోసమే ముందుగా ఆరోగ్య మన ఎట్లాగో కస్టడీకి తీసుకునే ముందు ఖచ్చితంగా కూడా చెకప్ అనేది ఉంటుంది, ఆఫ్టర్ చెకప్ కవితను ఏమైనా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉందా? సో ముందుగా చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 ప్రకారంగా ఒకవేళ కనుక మనీ లాండరింగ్ అనేది పాలసీ మేకింగ్ లో జరిగింది, అందులో విట్నెస్ పాత్ర కాకుండా కన్విక్టెడ్ పాత్ర కవితది ఉందని కనుక ఇప్పుడు నిర్ధారణ అయ్యి ఉంటే ఖచ్చితంగా కన్ఫెషన్ తీసుకొని ఆరోగ్య పరీక్షలు చేసి అరెస్ట్ చేస్తారు. కవిత పాత్ర నిర్ధారణ కాకుండా ఉంటే కనుక మళ్ళీ నాకు తెలిసి ఒక నిర్ధారణ అయి ఉండకపోతే 24వ తారీఖు సుప్రీంకోర్టు విచారణ తర్వాత మళ్ళీ ఇంకోసారి పిలిచి, ఎందుకంటే ఇక్కడ విజయ్ నేర్ గారు ఉన్నారు ముఖ్యమైన పాత్ర పోషిన సౌత్ గ్రూప్ లో, ఇందులో తర్వాత అమిత్ రావు గారిని ఈరోజు హఠాత్తుగా పిలిచారు, అర్జెంటుగా పిలిచి మరి వాళ్ళతో పాటు కన్ఫంటేషన్ కూడా తీసుకున్నారు. సో ఇంకా కన్ఫంటేషన్ ఏమైనా తీసుకుంటారా వేరే వాళ్ళతో కవిత గారిది, లేదా ఇప్పుడు ఈ రామకృష్ణ పిల్లై గారు ఇచ్చిన కన్ఫంటేషన్ ప్లస్ కవిత గారు ఇచ్చిన కన్ఫెషన్ రెండు మ్యాచ్ అయ్యి మేజర్ రోల్ కవిత గారిదే ఉందంటే కనుక ఖచ్చితంగా కన్విక్ట్ చేసేస్తారు. ఎస్. సో బిరప్ప గారు, ఇప్పుడు రేపు మాగంటి శ్రీనివాసరావును కూడా విచారణకు హాజరు కావాలని చెప్తా ఉన్నారు. ఒకవైపు కవిత విచారణ అనేది స్టిల్ మార్నింగ్ నుంచి కొనసాగుతూ ఉంది. సో మొన్న 11న కూడా హాజరయ్యారు, 16th ఒకరోజు తన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అదేవిధంగా కోర్టులో తన వేసినటువంటి పిటిషన్కి సంబంధించినటువంటి అంశాలపై కొంత సస్పెన్షన్ కనబడింది. ఆఫ్టర్ దాట్ కవిత ఈరోజు ఉదయం నుంచి కూడా ఈడీ విచారణ నెలకొన్న నేపథ్యంలో కొంత హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది అన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంటే సౌత్ గ్రూప్స్కి సంబంధించి ప్రధానంగా కవిత ఉంది అనేటువంటి విషయాలు క్లియర్గా కూడా అరుణ్ పిళ్ళై చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈరోజు ఈడీ విచారిస్తూ ఉంది.
సో ఈ విచారణలో భాగంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. ఢిల్లీ ఈడీ ఆఫీస్ వద్ద కూడా కొంత హైటెన్షన్ క్రియేట్ అవుతుంది. సో యాజ్ పర్గా మనం చూస్తే పిల్ల ఇచ్చినటువంటి ఆధారాలతో కవిత ఖచ్చితంగా ఉంది, కవిత కరెక్ట్గా మనం చూస్తే మనీష్ సిసోడియా అరెస్ట్ అయిన విధంగానే ఇప్పుడు కవితను కూడా అరెస్ట్ చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయి. అంటే మనం ఒకటి గమనించాలండి, ఈ లిక్కర్ స్కామ్ లిక్కర్ కేసు ఎప్పుడైతే బయటపడ్డదో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు ఈడీని ఈడీని తప్పుపట్టడము, లేకపోతే భారతీయ జనతా పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేయడము, నరేంద్ర మోడీ గారిని తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసులో కవిత గారికి సంబంధం లేదని చెప్పి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కూడా, క్రియాశీల నాయకుడు కూడా చెప్పలేకపోతా ఉన్నాడండి. ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటివరకు స్పందించలేదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతామండి, ఇప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కవితక్కను ఒక ఆడపడుచులాగా చూసినామండి. బతుకమ్మ ఆడాలే మా ఆడపడుచు, తెలంగాణ ఆడపడుచు, ముఖ్యమంత్రి గారి కూతురు అని చెప్పి ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మేము నెత్తిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలు తిరుగుతూ ఉంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన ఎట్లాంటి పనులు చేయొద్దో అట్లాంటి పనులు చేసి ఈరోజు తెలంగాణ తల వంచుకునే స్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ పక్కకు పోయి ఈరోజు ఈ యొక్క లిక్కర్ స్కామ్ గురించి మనం గడిచిన 10 రోజుల నుంచి ప్రతి టీవీలో ప్రతి పేపర్లో చర్చించుకోవాల్సి వస్తూ ఉందండి. కానీ ఇంకొక సైడ్ టీఎస్పీఎస్సీ లీకులు, లేకపోతే పంట నష్టాలు ఇవన్నీ జరుగుతుంటే ఇక్కడున్న మంత్రులకు, ఇక్కడున్న ముఖ్యమంత్రికి, ఇక్కడున్న ఎమ్మెల్యేలకు ఎవరికి సమయం లేదు. ఎప్పుడు ఈడీ పిలిస్తే ఆ ఈడీకి కవితకు ఒక్కరేయాలి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇంకొకరో ఇద్దరో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తారు. మొత్తం మంత్రులంతా అక్కడికి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకండి అంత బాధ? ఇప్పుడు తప్పు చేయనప్పుడు అంత భయం ఎందుకు వస్తూ ఉంది? సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్లాల్సి వస్తూ ఉంది? తెలంగాణ తల వంచదు, తెలంగాణ దేన్నైనా ఎదుర్కొంటది, ఫైటర్ యొక్క డాటర్ అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు ఎందుకు భయపడతా ఉన్నారు? తప్పు చేయనప్పుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు కదా. ఎందుకు ఈ అడావుడి, ఎందుకు ఈ డబ్బులు, ఎందుకు ఈ ప్రత్యేకమైన విమానాలు? వీటన్నింటి చూస్తే మనకి ఏమర్థమవుతుందండి, చేసింది తప్పు. కాబట్టి ఒకవేళ తప్పు జరిగితే ఈరోజు ఇన్వెస్టిగేషన్లో తేలితే సాక్ష్యాలన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి, అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం టైం తీసుకొని మళ్ళీ సాక్ష్యాలన్నీ చూసుకున్న తర్వాత వాటిని ఈడీ కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనము ఈ స్థితికి ఈరోజు తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ ఆకాంక్షలు ఏంది, ఆ ఆకాంక్షలు పక్కకు పోయి ఈరోజు మనము దేని మీద ఏ విధంగా దేశం మొత్తం మీద మన పరువు పోతా ఉంది, తెలంగాణ పరువు పోతా ఉంది. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఒక మహిళ చేయలేని పరిస్థితి ఈరోజు మనం ఎందుకు మన కల్వకుంట్ల ఫ్యామిలీలో నుంచి ఒకరు ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది? ఈరోజు 100 ఎకరాలు 1000 ఎకరాల భూములు లక్షల కోట్ల రూపాయలు తీసుకున్న కూడా తెలంగాణ ప్రజలు ఎవ్వరు ఒక్క రోజు కూడా ఎవరు మాట్లాడలేదండి. ఇప్పుడు జనగామ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ఉన్నారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు ప్రతిరోజు భూ కబ్జాలు చేస్తారు, ప్రతిరోజు ప్రభుత్వ భూములు ఆక్రమణ చేస్తారు. అయినా కూడా జనగామ ప్రజలు ఏమనలేదు కదండి. సరే చేసుకొని తీయని వదిలేసారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది, సరే చేసుకొని తీయని వదిలేసారు. కానీ ఇదేం దందా అండి, నాకు అర్థం కాదు. ఇట్లాంటి పనులు చేయొచ్చా మనం తెలంగాణలో? ఇట్లాంటి పనులు చేస్తే ఒక ఆడపడుచును ఒప్పుకుంటారా తెలంగాణ ప్రజలు? దానికి తోడుగా మీరు అడావుడు ఏందో అంటున్నా నేను. ఇంత ఎందుకు దీన్ని హైప్ క్రియేట్ చేస్తూ ఉన్నారు? ఎందుకు తప్పుదోవ పట్టియడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? నిన్న కేటీఆర్ గారు ఏమన్నారు, మొన్న మాట్లాడుతూ టీఎస్పీసీకి నాకేం సంబంధం అన్నారు. టీఎస్పీసీకి మీకు సంబంధం లేనప్పుడు ఈడీకి, సిబిఐకి, భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? కాబట్టి ఇట్లా చర్చించుకుంటే చాలా ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుంది, తప్పు ఎవరు చేసారు, ఏ విధంగా చేసారు, వారు ముద్దాయి కింద ఉన్నారా, సాక్షుల కింద ఉన్నారా, లేకపోతే వాస్తవాలు ఉన్నాయా లేవా అని చెప్పి ఈడీ చెప్తే తప్ప మనందరం ఏం చెప్పినా కూడా అది వాస్తవం కాదు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం అండి. ఏంటి అన్నటువంటి ప్రశ్న రాహుల్ గారు ఇప్పుడు అందరికీ కనిపిస్తున్నటువంటి ప్రశ్న. ఉదయం నుంచి కొనసాగుతున్నటువంటి విచారణలో నెక్స్ట్ ఏంటి అనే సస్పెన్షనే కనబడుతూ ఉంది కవితకు సంబంధించిన విషయంలో. సో మనం నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తే అరెస్టా, లేదా మళ్ళీ విచారణ, లేదా మరొకరితో మళ్ళీ విచారణ అన్నటువంటి టెన్షనే కనబడుతూ ఉంది. సో ఫైనల్గా మనం ఏం ఆలోచించాలి? ఒకటి ఇదైతే క్లియర్, ఎమ్మెల్యేకి సివిల్ కోర్టుకు ఉన్నంత పవర్స్ ఉన్నాయి. ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్ విత్ ఇన్ ద కంట్రీ, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాక్ట్. ఏదైతే ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ ఉందో దట్ హ్యాస్ ఈక్వల్ పవర్స్ టు సివిల్ కోర్టుకు ఉన్నంత పవర్స్ ఉన్నాయి. కాబట్టి ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలనుకున్న విత్ ద ఎంక్వైరీ ఓన్లీ చేసే రైట్ పిఎల్ఎంఏకి లింక్ పైన ఈడీకి ఉన్నది. సో పిఎల్ఎంఏ యాక్ట్ కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్లాంటి డిసిజన్ తీసుకుంటుంది అనేది మనం చూడాలి.
వాళ్ళకి సంపూర్ణమైన అరెస్ట్ చేసే రైట్స్ ఉన్నాయి, వాళ్ళ కస్టడీలోకి తీసుకునే రైట్స్ ఉన్నాయి. సో ఎట్లుంటుందంటే మనం వేరే దగ్గరికి అయితే ప్లీ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ప్లీ పెట్టుకునే అవసరం కూడా లేదు. ఇఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ థింక్స్ దట్ కవిత గారు కెన్ ఇన్ఫ్లుయెన్స్, కానీ కవిత గారు ఈజ్ ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ విత్ ఇన్ దిస్ ఏదైతే స్కామ్ అని అంటున్నామో, స్కాండల్ ఉందో, అప్పుడు ఖచ్చితంగా ఇమీడియట్ గా వాళ్ళకి సంపూర్ణమైన రైట్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనం గమనించాల్సిన విషయం ఇక్కడ ఏంటంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఏదైతే హోల్సేల్ అండ్ రిటైల్ కమిషన్ పాలసీ ఉందో ఢిల్లీలో, నేను ఎందుకు చెప్తున్నా అంటే దిస్ కేస్ ఈజ్ నాట్ లింక్డ్ టు తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణ ప్రజలుకి ఎటువంటి సంబంధం లేదు. ఇది ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన పాలసీ మేకింగ్ లో ఏవైతే రిటైల్ హోల్సేల్ రేట్స్ ఉంటాయో లిక్కర్వి, దాన్ని 6 to 12% రేజ్ చేసిన దాంట్లో వీళ్ళందరి పాత్ర, సౌత్ గ్రూప్ పాత్ర ఉంది. అందులో మన తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధి కవిత గారి పాత్ర ఉంది అనేది అభియోగం ఇక్కడ జరుగుతున్నది. దీనికి తెలంగాణ ప్రజానికానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఎటువంటి సంబంధం లేదు. దిస్ ఇస్ బిసైడ్ తెలంగాణ కేసు అండి, ఇది వాస్తవం. సౌత్ గ్రూప్ కి మొత్తం కూడా ఉంది అయితే సంబంధాలు లేవు అనేది మనం చర్చిస్తే, సౌత్ గ్రూప్ లో మెయిన్ గా కవితకు సంబంధించిన పేరు వచ్చినప్పటి నుంచి కూడా కొంత తెలంగాణలో కొన్ని అలజడులు లేపుతుంది బీఆర్ఎస్ పార్టీ. సో దీన్ని మనము చూస్తే కంప్లీట్గా కూడా ఈ సిచ్యువేషన్స్లో బీజేపీ నుంచి ఇటువంటి కొన్ని ప్రశ్నలు కూడా రావచ్చు. ఎందుకంటే కవిత అరెస్ట్ అయితే బీజేపీ పరిస్థితి ఏంటి అనేది కూడా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మొన్న మనం చూసాం కొన్ని ఇష్యూస్ కాగానే కవిత ఈడీ ఆఫీస్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్లోనే కవితకు సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉంటే హైదరాబాద్ లాంటి కొన్ని సిటీస్లో కొన్ని ప్రాంతాలలో బీఆర్ఎస్ నేతలు హైటెక్ క్రియేట్ చేశారు. సో ఆఫ్టర్ దట్ ఇప్పుడు బిరప్ప గారు ఇఫ్ నెక్స్ట్ ఏంటి అనేటువంటి వర్డ్లో కవిత అటు అవుటా లేకపోతే ఇన్నా అనేటువంటి విషయాన్ని మనం సస్పెన్షన్లో పెడితే, ఆఫ్టర్ దట్ బీజేపీపై కొంత బీఆర్ఎస్ నేతలు ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ చేయబోతారు అనేది కూడా ఏర్పడతా ఉంది. ఇప్పటికే కనబడుతున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి కదా. ఇప్పుడే వాట్సాప్ లో వచ్చిందండి, ఇన్ కేసు కవిత గారు అరెస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ కార్యాలయాల మీద, జిల్లా కార్యాలయాల మీద, మండల కార్యాలయాల మీద దాడులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పన్నాగం పన్నీర్ అని చెప్పి ఇప్పుడే వాట్సాప్లో జస్ట్ మినిట్స్ బ్యాక్ గ్రూప్లలో సర్క్యులేట్ అవుతా ఉంది. నేను ఏమంటున్నానంటే ఈ తప్పు చేయమని చెప్పలేదు తెలంగాణ ప్రజలు, చెప్పలేదు. లిక్కర్ స్కామ్లో తెలంగాణ ప్రజలకు ఏ సంబంధం లేదు. ఇంతకుముందు అన్న చెప్తున్న ఉద్దేశం అదే. ఇది ఒక ఇండివిజువల్కు సంబంధించిన కేసు తప్ప తెలంగాణ 4 కోట్ల ప్రజలకు సంబంధం లేని కేసు, నెంబర్ 1. ఇంకోటి, ఇది ఈడీ అనేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఇండిపెండెంట్ బాడీ, యాజ్ కేటీఆర్ గారు యాజ్ రైట్లీ సెడ్ లాస్ట్ 2 days బ్యాక్. ఎట్లయితే టిఎస్పిఎస్సి ఇండిపెండెంట్ బాడీయో, ఈడీ అండ్ సిబిఐ కూడా ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళ పరిధిలో ఉన్న డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు తప్ప దీనికి భారతీయ జనతా పార్టీకి కానీ, నరేంద్ర మోడీ గారికి కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కానీ ఏ విధమైన సంబంధం లేదు. మీరు ఏ తప్పు చేయకపోతే న్యాయస్థానాల ద్వారా, లేకపోతే మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నల ద్వారా మీకు ఏ సంబంధం లేకపోతే మీరు కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఏదో చేస్తారు, లేకపోతే భారతీయ జనతా పార్టీని భయపెడతారు అన్న అపోహలు వద్దండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో ఒక్క కార్యకర్తనే భయపెట్టలేరు ఎవరు. 100లాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు ఒక్క బీజేపీ కార్యకర్తను కూడా భయపెట్టలేరు. కావచ్చు వాళ్ళు మా మీదకి, మా ఆఫీసుల మీదకి రావచ్చు, మా కార్యకర్తల మీదకి రావచ్చు, దాడులు చేసే ప్రయత్నం చేయొచ్చు, చిల్లర పనులు చేయొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే లాంగ్ టర్మ్ వేలో ఆలోచిస్తే వాళ్ళు మన భారతీయ జనతా పార్టీని ఏం చేయలేరు. దీనికి భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం లేదు. ఇంతకుముందు రాహుల్ గారు మాట్లాడుతూ ఉన్నారు. లిక్కర్ పాలసీ వాస్తవాలు మరొక్కసారి నేను ఒక్కసారి అమ్మా న్యూస్లో ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళందరి కోసం చెప్తున్నాండి. లిక్కర్ పాలసీ ఢిల్లీ గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీలో ఏం చెప్పింది, ఎవరైతే రీటైలర్ ఉంటారో వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయొద్దు, హోల్సేల్ అనేది గవర్నమెంట్ ఆధీనంలో ఉండాలి, రీటైలర్లు కూడా ఒకరో ఇద్దరో రీటైలర్లు కాకుండా లాటరీ పద్ధతి ద్వారా ఇండివిజువల్స్ చాలా మందికి డిస్ట్రిబ్యూట్ చేయాలి రీటైల్ షాప్స్ అని, ఇట్లా కొన్ని కండిషన్స్ తోటి ఒక పాలసీ ఎవరు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అపాయింట్ చేసిన కమిటీ నిర్ణయించింది. కేజ్రీవాల్ గారు నిర్ణయించిన కమిటీ నిర్ణయించిన తర్వాత ఆ 3 కండిషన్స్ పక్కకు పెట్టి ఇక్కడ లిక్కర్ పాలసీ డ్రాప్ వచ్చిందండి. మ్యానుఫ్యాక్చరరు రీటైలర్ అయిండు, హోల్సేల్ అనేది ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వచ్చింది, రీటైల్ వ్యవస్థ మొత్తం కొంతమంది చేతిలోకి వచ్చింది. ఇంతకుముందు అన్నయ్య చెప్పినట్టుగా కమిషన్ కూడా 5% ఉన్న మార్జిన్ 12%కి వెళ్ళింది. ప్రభుత్వానికి రావాల్సిన
మార్జిన్ అంతా రీటైల్ షాప్ వాళ్ళకి వెళ్ళింది. హోల్సేలర్ మ్యానుఫ్యాక్చర్ చేసింది, ఎక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిండు, ఎక్సే రీటైలర్ దగ్గర నుండి అమ్మిండు, మధ్యలో ఎక్స్కి సంబంధించిన వాళ్ళే హోల్సేల్లో కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ పాలసీ డీవియేషన్స్ తీసుకొని కంప్లీట్గా పంజాబ్ ఎలక్షన్ల కోసం, ఢిల్లీ ఎలక్షన్ల కోసం, వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్ల కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి ఇక్కడ సౌత్ గ్రూప్ సంబంధించిన కొందరు, తెలంగాణలోని ప్రముఖ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా సపోర్ట్ చేసేది దానిలో ఉన్నారని చెప్పి సాక్ష్యాలు మనకు గడిచిన కొన్ని రోజుల నుంచి తెలుస్తా ఉన్నాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీని వాళ్ళు ఏం చేయలేరు, భారతీయ జనతా పార్టీకి ఏ సంబంధం లేదు. ఇది ఈడీ తీసుకునే డెసిషన్ కు కట్టుబడి ఉండాల్సిందే, అందరూ కట్టుబడి ఉండాల్సిందే. తెలంగాణ ప్రజలకు అంతకంటే సంబంధం లేదు. రాహుల్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, ఈడీకి అనేది ఒక దర్యాప్తు సంస్థ అని చెప్పేసి ఇప్పుడు బీరప్ప గారు చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు మనం చూస్తే క్లియర్గా కూడా బీజేపీ కావాలనే ఇటువంటి ఏదైతే కవిత పైన ఈడీ లాంటి ఆరోపణలు కావచ్చు, అండ్ దాంతోపాటుగా బీఆర్ఎస్ శ్రేణులపై ఐటీ అండ్ సిబిఐ లాంటి దాడులను చేపిస్తుంది బీజేపీ అనేది బీఆర్ఎస్ వర్షన్. సో ఒకటి కాదు, రెండు కాదు, అనేక ఇన్సిడెంట్స్ కూడా కంపేరింగ్ విత్ బోత్ పార్టీస్. సో ఈ పార్టీ ఆ పార్టీని, ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పేసి బోత్ పార్టీస్ కన్వర్జేషన్ జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? టు బీ ఫ్రాంక్ అన్న, మన దేశంలో మన ఇండియన్ పాలిటిక్స్లో కనుక మనం గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా బీజేపీ వచ్చినా కూడా మిత్రపక్షాలపైన ఎటువంటి కేసులు ఉన్నా వాటిపైన కన్సిస్టెంట్గా ఎంక్వైరీలు కానీ ఇలాంటివి జరగవు. ఇది వాస్తవం. అది కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రంలో ఉందా, బీజేపీ ఉందా అని పక్కన పెడితే మన ఇండియన్ సినారియో చూసుకుంటే అప్పుడెప్పుడో జరిగిన బోఫర్స్ కేసు దగ్గర నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే, మొన్నటి వరకు కూడా చూసుకుంటే ఏదైతే 5,422 కేసులు ఫైల్ అయినాయో అందులో 23 మాత్రమే నిర్ధారణ అయినాయి. 0.5% కన్విక్షన్ రేట్ ఉన్నది. సో అందులో కూడా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఒక పొత్తులాగా ఏర్పడే ప్రభుత్వాల పైన ఈ కేసులు అనేవి ఉంటాయి అంటే కొన్ని తగ్గుతాయి. ఇది ఏం చెప్పడం కాదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఏం చెప్పినారంటే, కేంద్ర ప్రభుత్వాలు కేంద్ర సంస్థ పైన ఇంతో అంతో ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఇంకొకటి, కేంద్ర ప్రభుత్వాలతో పొత్తు పెట్టుకున్న ప్రభుత్వాలకి ఒక అండర్స్టాండింగ్ ఏముంటుందంటే, ముఖ్యంగా నా మీద ఇప్పుడు ఒక కేసు ఉన్నది, నేను పొత్తు పెట్టుకున్నా అంటే నా కేసు బయటికి రాకుండా నేను చూసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైవ్గా చెప్తున్నారు, ఇదే మనీ లాండరింగ్ యాక్ట్ కింద మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 10 నెలల పాటు జైలు శిక్ష తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాని మీద ఎంక్వైరీ లేదు, ట్రయల్ లేదు. సో ఇది వాస్తవాలు ప్రజలకు తెలవాలి. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఎస్, ఇప్పుడు మనం చూస్తే మరొకసారి ఈడీ విచారణకి నెల 24న కవిత హాజరు కావాలంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి హాజరు కావాలంటూ కూడా నెక్స్ట్ ఏంటి అన్న ప్రశ్న మళ్ళీ 24కు పోస్ట్ పోన్ అని చెప్పుకోవాలి. సో బీరప్ప గారు, 24కి పోస్ట్ పోన్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఏంటి అనేటువంటి అంశం. సో దీన్ని ఏమంటారు మీరు? చట్టం తన పని తను చేసుకుంటూ పోతుందండి. ఇప్పుడు 16వ తారీఖు నాడు అరెస్ట్ చేస్తారని చెప్పి భయపడి ఆందోళనలు చేయాలని ప్రయత్నం చేసి ఇక్కడ హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేనిపోని అభియోగాలు, మా బండి సంజయ్ అన్న మీద వివిధ రకాలుగా అభియోగాలు సృష్టించి ఏదో ఒకటి ప్రయత్నం చేయబోయారు. 11వ తారీఖు నాడు అరెస్ట్ అవుతారని చెప్పి పెద్ద పెద్ద ఫ్లైట్లలో వెళ్ళారు, 16 నాడు వెళ్ళారు, ఈ రోజు వెళ్ళారు. ఇదంతా వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్న చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకము. దీంట్లో భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని నేను ఇంతకుముందు చెప్పినా, మళ్ళీ చెప్తా ఉన్నా. అట్లా కక్షపూరితంగా మా ఇన్వాల్వ్మెంట్ తోటి చేయాలనుకుంటే 11వ తారీఖు నాడే చేస్తున్నాం కదా. ఇవన్నీ మాకు ఎట్లా సంబంధం ఉంటుందండి? అందులో అసలు ఈడీ ఆఫీస్లో ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఇంతవరకు ఎవరికి క్లారిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎవరికి ఏం చెప్పలేదు. ఇంకా తెలిస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే కవితక్క గారు చెప్పే అవకాశం ఉంది కాబట్టి నేను ఏమంటున్నా అంటే, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కొంచెం ముందో లేటో కొన్ని ఇప్పుడు ఇంతకుముందు అన్నాడు, కొన్ని విషయాలు లేట్ కావచ్చు, దానికి రీజన్స్ ఉండొచ్చు. కానీ ఆయన 16 రోజులు అరెస్ట్ అయింది వాస్తవం, జైల్లో ఉన్నది వాస్తవం. రేపు రాబోయే ప్రతి వీక్లీ ఒక రోజు కోర్టుకి వెళ్తున్నది వాస్తవం. రేపు రాబోయే రోజులలో ఆ వాస్తవాలన్నీ బయటకు వచ్చి జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు. దాన్ని ఎవరు తప్పుపట్టట్లేదు, ఎవరు ఆపట్లేదు, ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ అందులో ఉండదని చెప్పి మాత్రం మేము చెప్పగలుగుతాము. 24వ తారీఖు నాడు ఏమవుతుంది? అరెస్ట్ అవుతారా, లేకపోతే మళ్ళొకసారి విచారణ జరుగుతుందా? అందులో ఆల్రెడీ 3వ తారీఖు దాకా ఇప్పుడు సిసోడియా గారికి ఎక్స్టెన్షన్ వచ్చింది, ఏది సిబిఐ కోర్టు ద్వారా.
వారు జైల్లోనే ఉండాలని చెప్పి. ఈ విధంగా చట్టం తన పని కేవేట్ వేసినాము. సుప్రీంకోర్టులో విచారణ జరిపేటప్పుడు ఈడీ వాళ్ళని తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఒక కేవేట్ వేసారు. ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. చట్టం ఎప్పుడు ఎవరిని మంచిగా చూడదు, ఎవరిని దూరంగా చూడదండి. అందరికీ భారతీయ జనతా పార్టీ ఎవరికి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయదు. ఇక్కడ అమలవుతున్నది ప్రజాస్వామ్యం. ఇక్కడ న్యాయ వ్యవస్థ గట్టిగా బలంగా ఉంది. న్యాయస్థానం అందరికీ సమన్యాయం చేస్తుంది. వీళ్ళలాగా సిట్ కంట్రోల్లో పెట్టుకొని లేనిపోని ఫామ్ హౌస్ కేసులు పెట్టి, లేకపోతే ఇంతవరకు సిట్ ఇచ్చిన ఒక్క విచారణ కూడా ముందుకెళ్లకుండా నిన్నటికి నిన్న టీఎస్పీఎస్సీది కూడా భారతీయ జనతా పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉంది? ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా న్యాయ విచారణ జరిపించాలి. టీఎస్పీసీ చైర్మన్ను ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, లేకపోతే దానిలో ఐటీ శాఖ మంత్రి గారిని బర్తరాఫ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి సిట్టింగ్ జడ్జికి ఎందుకు ఇస్తలేరండి? అంటే సిట్ అయితే మీ చేతిలో ఉంటుంది, సిట్టింగ్ జడ్జి అయితే కష్టమవుతుంది. జరిగిన తప్పులు, ఇంతకుముందు జరిగిన తప్పులు, ఇప్పుడు జరిగిన టీఎస్పీసీలో జరిగిన అన్యాయాలు అన్ని బయటకు వస్తాయని చెప్పి మీరు సిట్టింగ్ జడ్జికి ఇవ్వట్లేదు, సిబిఐకి ఇవ్వట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసి పోలీసులను, రెవెన్యూ వ్యవస్థను, సిట్ను, ఇక్కడున్న ఏసీబీని వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకొని ఇక్కడున్న బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను వందల సార్లు, వేల సార్లు ఒక పార్లమెంటు సభ్యుడని చూడకుండా, ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడని చూడకుండా, ఇక్కడ ఎమ్మెల్యేలను చూడకుండా, ఇక్కడ అసెంబ్లీలో కూడా మాట్లాడియకుండా నానా విధాల ఇబ్బందులు పెట్టిరు. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఎప్పుడు చేయదు. తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఈడీ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళాలి, సిబిఐకి ఎప్పుడు వెళ్ళాలని చెప్పి న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది, వాళ్ళు చూసుకుంటారు తప్ప మాకు సంబంధం లేదని చెప్పి మాత్రం మేము చెప్పగలుగుతాం. సో రాహుల్ గారు, ఇప్పుడు అరుణ్ పిల్లైకి సంబంధించి కూడా ఈడీ విచారణ ముగిసింది. మధ్యాహ్నం ఈడీకి సంబంధించిన 3 గంటల సమయానికి మొత్తం ఈడీ విచారణ అనేది క్లోజ్ అయింది. ఆఫ్టర్ దట్ ఆయనను వెంటనే ఈడీకి సంబంధించిన ప్రతి ఒక్క కోర్టు హాజరుపరిచి, ఆ తర్వాత మనం చూస్తే ఏప్రిల్ 3 వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీకి వేయడం జరిగింది. సో తిహార్ జైలుకి పంపించారు. సో కవితను కూడా ఈ విధంగానే చేస్తారు అన్నటువంటి అభ్యూహాలు ఉదయం నుంచి వస్తూ ఉన్నాయి. అండ్ మోరోవర్ 144 సెక్షన్ అమల్లో చేసి ఈడీ కార్యాలయం ఎదుట కూడా కొంత టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఎప్పుడైతే వైద్య బృందం అనేది లోపలికి వెళ్ళిందో అప్పటి నుంచి కూడా కొంత హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అండ్ మోర్ దెన్ అక్కడ మనం చూసుకుంటే ఒక మహిళా డాక్టర్ లోపలికి వెళ్ళిన పట్ల ఇంకా కొన్ని అనుమానాలు ఎక్కువగా వచ్చాయి. అంటే కవిత అరెస్ట్ అవుతుంది అన్నటువంటి అభ్యూహాలు ఎక్కువ శాతం వచ్చిన సిచ్యువేషన్స్. లైక్ మనం చూసుకుంటే సిసోడియా అప్పుడు కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇలాగే ఉంది, పిల్లేకి సంబంధించినటువంటి అప్పుడు ఇలాగే ఉంది. అండ్ మోరోవర్ కవితకు సంబంధించిన దాంట్లో ఈడీ విచారణకు వస్తూ ఉంది. అంటే ఇలాగ ఆల్మోస్ట్ ఆల్ ఇది సెకండ్ టైం ఢిల్లీ. అండ్ మోరోవర్ మనం చూసుకుంటే గతంలో సిబిఐ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. అంటే ఓవరాల్గా ఈ సిబిఐ ఈడీ కలిపి 3 సార్లు విచారణ జరిగింది. ఆల్మోస్ట్ 20 గంటల పైగా విచారణ అనేది కొనసాగింది. ఈ 20 గంటలలో ఈడీ అండ్ సిబిఐ సేకరించలేకపోయిందా? ఆమె పూర్తి డేటాను సేకరించలేకపోయిందా? లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారు అన్నటువంటి అంశాలపై ఈడీ అధికారులు వెల్లదీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? లేకపోతే ఆమె గతంలో 10 ఫోన్లను డిస్మాండిల్ చేసింది, దాంట్లో ఉన్నటువంటి డేటాను ఎరేజ్ చేసింది అన్నటువంటి అభ్యూహాలు వచ్చాయి. సో వీటిపైనే ఆరా తీసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? సో ఇప్పుడు మనం కనుక గతంలో చార్జ్ షీట్ ఎప్పుడైతే ఈడీ వాళ్ళు బయట పెట్టారు, సిబిఐ ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 1400 pages. ఎస్. సో అందులో ఈ 12 మంది ఎవరినైతే ఎంక్వైరీ చేశారో ఈడీ అండ్ సిబిఐ, ప్రతి వారి దగ్గర కవిత గారి పేరు వచ్చింది అనేది వాళ్ళు చెప్తున్న వర్జన్. సో కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు లేదనేది ఇప్పుడు విట్నెస్ స్టేజ్ నుంచి కన్విక్టెడ్ స్టేజ్ వరకు వెళ్ళాలంటే ఈ రోజు జరిగిన కన్ఫెషనే దానికి నివారణ. కన్ఫెషన్ లో కనుక కవిత గారు ఒప్పుకుంటే ఇమీడియట్ గా కన్విక్ట్ అవుతారు, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ కన్ఫెషన్ లో కానీ లేకపోతే విచారణలో కానీ కవిత గారు ఎగ్జంప్షన్, షీఈ్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్, ఎగ్జంప్షన్ అని కనుక పిఎల్ఎంఏ యాక్ట్ పరిధిలో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుకుంటే ఖచ్చితంగా కవిత గారిని మళ్ళీ విచారిస్తారు. మిగిలిన ఎవరైతే వాళ్ళు ఉన్నారో, విజయ్ నాయర్ కావచ్చు, అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, ఎక్సెట్రా సమీర్ మహేంద్ర కావచ్చు, ఏవని కేసులో వారందరితో కూడా మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ పెట్టించే అవకాశం ఉన్నది. సో ఇప్పుడు మనమందరం కూడా వేచి చూడాల్సింది ఏముందంటే కన్విక్ట్ అయినారా, విట్నెస్ గానే బయటకు వస్తారా? అక్కడ కన్విక్ట్ కానేది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు ఎంపీ మాగంటికి సంబంధించినటువంటి విచారణకు రావాలంటూ కూడా పేర్కొన్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఒకరి వెనుక ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది కూడా ఈ విచారణ ఢిల్లీకి వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. కేవలము ఈడీ అధికారులు చెప్తున్నటువంటి సమాచారం మేరకు సౌత్ గ్రూప్లో మెన్షన్ చేసినటువంటి 100 crores రూపీస్ని
ఆప్కి ఏ విధంగా వెళ్ళింది అన్నటువంటి అంశంపైనే ఆరాధిస్తున్నారు అనేది ఒక వార్త. అండ్ దాంతోపాటుగా ఎమ్మెల్సీ కవిత క్లియర్గా కూడా తెలంగాణ సౌత్ గ్రూప్స్కి సంబంధించి కీలక పాత్ర వహించారు అనేది మరొక అంశం. దాంతోపాటుగా అరుణ్ పిల్లయ్తో పాటు మన సిసోడియా అండ్ ఢిల్లీకి సంబంధించిన పలువురు వ్యక్తులు అండ్ ఎంపీ మాగంటి శ్రీనివాసరావుతో పాటుగా మరికొందరు కూడా హైదరాబాద్లోనే కన్సల్ట్ అయ్యారు అనేది మరొక అభ్యూహం. ఇటువంటి అన్ని అభ్యూహాలు ఉన్నప్పుడు ఒక క్లారిటీ ఈరోజు వచ్చినటువంటి విచారణ దాదాపు 8 గంటల విచారణలో ఒక క్లారిటీ ఈడీ అధికారులకు వచ్చి ఉంటుందా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎందుకంటే ఈడీ అధికారులు నిన్న మొన్నటి మొదలు పెట్టలేదు ఎంక్వైరీ. ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ సెప్టెంబర్ నుంచి కంటిన్యూస్ గా జరుగుతున్నారు కాబట్టి సుమారుగా 70 నుంచి 80% ఈ కేసు ఒక కొలికి వచ్చేసి ఉంటుంది. కాకపోతే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ గురించి కానీ లేకపోతే అందరు కన్ఫెషన్ గురించి కానీ వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కాకపోతే ఇది మనం చూసుకుంటే ఈ కేసు అనేది 3500 ఇండో స్పిరిట్ కంపెనీ హెడెడ్ బై సమీర్ మహేంద్ర, who is a very close associate of Deputy Chief Minister Manish Sisodia గారు. ఆయన ఆధ్వర్యంలో పాలసీల మేకింగ్ లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తే దాంట్లో నుంచి మన సౌత్ గ్రూప్ పోయి వాళ్ళకి జాయిన్ అయింది. జాయిన్ అయిన క్రమంలో ఆడిటర్ బుచ్చిబాబు గారిని కానీ ఇప్పుడు రామకృష్ణ పిల్లని కానీ ఈడీ ప్రశ్నిస్తుంది ఏంటంటే ఈ క్రమంలో ఒక 100 కోట్ల రూపాయలు ఢిల్లీ బెంగాలీ మార్కెట్ ద్వారా హవాలా రూపంలో విజయ్ నాయర్ గారు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్లస్ బుచ్చిబాబు గారు ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చారు అనేది అభియోగం. ఇక్కడ అందులో ఎంతవరకు వాస్తవం ఉన్నది, ఒకవేళ చేర్చుంటే ఈ 100 కోట్లు ఎవరు షేర్ ఎంత ఉన్నది, ఎవరెంత పర్సంటేజ్ ఇచ్చారు, అది కనుక నిర్ధారణ అయితే పిఎల్ఎంఏ కింద ఖచ్చితంగా కన్విట్ అవుతారు. ఎస్. సో బీరప్ప ఇప్పటి వరకు మనం చూస్తున్నాం సెప్టెంబర్ టు మనకి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆర్ 7 months దగ్గర 6 months దాటిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా ఈడీ అండ్ సిబిఐ కానీ ఎక్కడ కానీ ఛార్జ్షీట్ మెన్షన్ చేయడం కావచ్చు, అప్పుడు ఒక 12 మందికి సంబంధించినటువంటి పేర్లు ఉన్నాయి అన్నటువంటి ఒక్క ప్రూఫ్ని తప్ప ఇప్పటివరకు ఈడీ కానీ సిబిఐ కానీ ఎటువంటి ప్రూఫ్స్ని బయట పెట్టట్లేదు. సో దీని వెనుక ఈడీ వెనుక బీజేపీ ఉంది అండ్ దీని వెనుక బీజేపీ ఉంది అని ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. బట్ అలా బీజేపీ ఉంటే వీళ్ళ పేర్లు ఉన్నప్పుడు దాన్ని బయట పెట్టేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఈడీ ఎప్పుడు కానీ సిబిఐ కానీ ఏ ఒక్క డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ మాత్రం బయట పెడతలేదు. ఎందుకు సస్పెన్షన్ మెయింటైన్ చేస్తూ ఉంది? ఈడీ డ్యూటీస్ ఏంటంటే రాజ్యాంగం ప్రకారము ఒక 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 వ్యక్తి కన్విక్ట్ అయ్యేంత వరకు విచారణ జరుగుతూ ఉంటుంది. వాళ్ళని ముద్దాయని డిసైడ్ చేయలేము కదా. ఇప్పుడు సాక్ష్యాలన్నీ వెరిఫై చేస్తూ ఉన్నారు. సాక్ష్యాలన్నీ వెరిఫై చేసి వాళ్ళు నిజంగా తప్పు చేసిర్రు, ఇందులో కరప్షన్ జరిగింది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి డీటెయిల్డ్గా తేలి పూర్తి సమాచారం వచ్చేంత వరకు ఈడీకి ఏ అధికారాలు ఉండవండి. ఈడీ అంటే కేసీఆర్ గారు కాదు కదా. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అని చెప్పి ఒక సీరియల్ సృష్టించి ఇమీడియట్గా 2 రోజుల ప్రెస్ మీట్ పెట్టేసి అక్కడ ఎలక్షన్లు నడుస్తూ ఉంటాయి, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు, అక్కడ మునుగోడు ఎలక్షన్ల మీద ఆ ప్రభావం చూపించాలని చెప్పి ఒక తప్పుడు సీరియల్ ఒకటి సృష్టించి మళ్ళీ వాటిని అన్నింటినీ పెన్ డ్రైవ్ల రూపంలో, సీడీల రూపంలో, లేకపోతే హార్డ్ డ్రైవ్ల రూపంలో సుప్రీంకోర్టు జడ్జికి, హైకోర్టు జడ్జికి, అన్ని హైకోర్టులకు, జిల్లా కోర్టులకు, న్యాయ వ్యవస్థలకు, రిటైర్డ్ జడ్జిలకు అందరికి పంపించడానికి అక్కడ ఉన్నది, అక్కడ చేస్తున్నది కేసీఆర్ గారు కాదు, లేకపోతే కల్వకుంట్ల రాజ్యాంగం కాదు. భారత రాజ్యాంగం ప్రకారం ఈడీకున్న అధికారాలు, ఈడీకున్న లిమిటేషన్స్ లో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నారు, విచారణ చేపట్టారు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? 12 మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, 50 మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, 100 కోట్ల ముడుపులు ఉన్నాయి, ఒక 5,000 నుంచి 20,000 వరకు ఈ ఏదైతే ఢిల్లీ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులు రాలేకుండా పాలసీని డివైడ్ చేసి ఆ ఖజానా మొత్తం ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళింది. లిక్కర్ ఆదాయం మొత్తం ప్రభుత్వానికి రాకుండా వీళ్ళు అడ్డుకున్నారు, కమిషన్ మొత్తం వీళ్ళు తీసుకున్నారు అని చెప్పి ఇక్కడ డిఫరెంట్ పార్టీస్ యొక్క వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిగి ముద్దాయిలు వీళ్ళు అని చెప్పి ఫిక్స్ అయ్యేంత వరకు ఈడీ ప్రెస్ మీట్లు పెట్టదు, ఈడీ భారతీయ జనతా పార్టీకి చెప్పదు, ఈడీ కేసీఆర్ గారికి చెప్పదు, ఎవరికి చెప్పదండి. అది ఫైనల్ గా నిర్ణయం తీసుకున్న రోజు కోర్టుకు సబ్మిట్ చేస్తుంది. కోర్టు ముందు ముద్దాయిలం పెడుతుంది. ఏదైతే విచారణ జరిగినప్పుడు ఆడియో రికార్డింగ్ ఉందో, వీడియో రికార్డింగ్ ఉందో, లేకపోతే వాంగ్మూలాలు ఉన్నాయో, కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉన్నాయో, ఇవన్నిటిని తీసుకెళ్లి ఈడీ కోర్టుకు అప్పుడు వీళ్ళు ఈ తప్పు చేశారు, ఇది కేసు నిర్ధారణ చేయండి, వీళ్ళకి శిక్ష పడాలని చెప్పి వాళ్ళ ముందు పెడితే అప్పుడు నిర్ణయం తీసుకుంటారండి. నిర్ణయం తీసుకోవడానికి ఈడీ కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తున్నా మీరు ఒకటి, తెలంగాణ ప్రజలు, అమ్మా న్యూస్ ప్రేక్షకులు అందరూ గమనించాల్సింది, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కవితక్క యొక్క లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడాల్సిన, టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు.
అందులో వారు నిజంగా తప్పు చేస్తే, వారు ఇన్వాల్వ్ అయి ఉంటే వారు శిక్ష అనుభవిస్తారు. తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం లేదు. కానీ తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న 36 లక్షల నిరుద్యోగుల యొక్క భవిష్యత్తు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పిదాల వలన, బాధ్యత రాహిత్యం వలన రోడ్డు మీద పడ్డాయి. ఈరోజు అకాల వర్షాల వల్ల అన్నదాతలు మొత్తం రోడ్డు మీద పడ్డారు. పంట నష్టం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పంట నష్టం బీమా, ఫసల్ బీమా యోజన కావచ్చు, వేరే బీమా యోజన కావచ్చు, అమలు కావట్లేదు. ఈరోజు విద్యార్థులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈరోజు రైతులు ఇబ్బంది కవితకు సంబంధించినటువంటి అంశాల్లో మనం క్లియర్గా మెన్షన్ చేస్తే అరెస్ట్ తప్పదు అన్నటువంటి యాంగిల్లో తీసుకెళ్ళినటువంటి ఈ స్టేట్మెంట్స్ అన్నీ చివరికి ఏమవుతున్నాయి? అరుణ్ పిల్లే కూడా ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మళ్ళీ నాకు మరొకసారి స్టేట్మెంట్ తీసుకోవాలి అని చెప్పాడు. మొదట ఆయన ఇంట్రాగేషన్ జరిగినప్పుడు ఆయనకు సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు మొత్తం కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ని సేకరించినటువంటి ఈడీ తర్వాత ఆఫ్టర్ దట్ మొత్తాన్ని కూడా తిరిగి మార్చిండు. ఒకే రోజులో ఒక మ్యానిపులేషన్ చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో రాహుల్, దీంట్లో మనం ప్రధానంగా చూస్తే ఈ మ్యానిపులేషన్ అంతా కూడా ఎవరు చేసి ఉంటారు? ఇక్కడ ఒకవైపు రాష్ట్రంలో పార్టీ బిజీగా ఉంది, కేంద్రంలో అక్కడ మనం చూసుకుంటే ఆ పార్టీ బిజీగా ఉంది, అండ్ ఢిల్లీలో కవిత బిజీగా ఉంది. అయినప్పుడు ఎవరు మ్యానిపులేట్ చేశారు? ఎందుకు అరుణ్ పిల్లే మళ్ళీ స్టేట్మెంట్ ఎందుకు మార్చాలి అనుకున్నాడు? ఏంది యాక్చువల్లీ బ్యూటీ ఆఫ్ దిస్ పిఎల్ఎం యాక్ట్ ఇదే అన్న. ఒకసారి మనం కన్ఫెస్ అయిపోయిన తర్వాత మార్చాలంటే అది రాదు. సో ఇప్పుడు ఆయన మార్చాలనుకున్నా కూడా వన్స్ కన్ఫెస్డ్ విల్ బి రికార్డెడ్ అండ్ విల్ బి కోర్టు కూడా ఒప్పుకుంటది. పిఎల్ఎంఎల్ యాక్ట్ లో అదే ఉంది. కాకపోతే ఒకటి మనం అందరం గమనించాలి, మన ఎంత ప్రజాస్వామ్యం, మన భారత ప్రజాస్వామ్యంలో ఎంత మంచి అవకాశాలు ప్రతి మనిషికి ఉంటాయంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీనే కనుక మొత్తానికి తీసేసారు అనుకోండి, అందరూ నిర్దోషులే. ఇప్పుడు ఇన్ కేస్ దిస్ పాలసీ గెట్ ఎవాక్యుయేటెడ్ కంప్లీట్లీ, అందరు నిర్దోషులు అవుతారు. ఇప్పుడు సో ఆ పాలసీని ఎత్తేసే సిచ్యువేషన్ లేదు కదా. 5% ఉన్నదాన్ని 12% చేసి ఇన్ కేస్ ఐమ్ టెల్లింగ్, ఇఫ్ దట్ పాలసీ కనుక తీసేస్తే అందరు నిర్దోషులే కేసులు. ఇప్పుడు ఒకప్పుడు లిక్కర్ పాలసీకి మాట్లాడితే, లిక్కర్ పాలసీలో దాదాపు 5% ఉన్నటువంటి పాలసీని తీసుకెళ్ళి 12% చేశారు. వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టుకొని దీని వెనుక మొత్తం ఒక నెట్వర్క్ని నడిపించి సౌత్ గ్రూప్స్ అన్నిటిని కమాండ్ చేస్తూ, సౌత్ అండ్ నార్త్ గ్రూప్స్ని కమాండ్ చేస్తూ, అనేక పార్టీని ఇన్బిల్ట్ చేస్తూ 5% ఉన్నటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే 12% చేశారు. ఈ 12%లో కవితకి సంబంధించినటువంటి అంశాన్ని మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 35% కవితకి సంబంధించి సౌత్ గ్రూప్లో ఉంది అనేది అభ్యూహం. సో ఈ అభ్యూహం నిజమైతే, వాస్తవం అయితే ఎందుకు ఈడీ ఇంతవరకు ప్రశ్నిస్తూనే ఉంది అనేది ఇప్పటికీ ఒక క్వశ్చన్ మార్క్. అరుణ్ పిల్లైకి 13% ఉంది, మనం చూసుకుంటే సిసోడియాకి 22% ఉంది అనేది మెన్షన్ చేయండి. అందరికన్నా ఎక్కువ ఉన్నటువంటి కవితను ఎందుకు ఇంకా విచారిస్తూనే ఉంది? ఎందుకు విచారణ కొనసాగుతూనే ఉంది? దీనిపై మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు? అసలు అంటే చర్చించేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకు అని అంటే ఈరోజు ఖచ్చితంగా కూడా కవితకు సంబంధించి ఈరోజు అదుపులోకి తీసుకుంటారు, ఖచ్చితంగా కస్టడీకి తీసుకుంటారు అనేది క్లారిటీ ఉంది. అటువంటి నేపథ్యంలో కూడా మళ్ళీ కవితకు సంబంధించిన న్యాయవాదులు వెళ్ళడము, అక్కడ డిస్కషన్ చేయడము, ఆ తర్వాత ఏం జరిగింది మళ్ళీ 24కి పోస్ట్ పోన్. సో దీంట్లో ఇంకా సస్పెన్షన్ కనబడతా ఉంది. అంటే ఎంత % ఉండొచ్చు, ఇంకా ఎంత % కవిత పైన పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి? ఇది మాత్రం కవిత గారే ఈడీకి చెప్పగలుగుతారు, కవిత గారే కన్ఫెస్ చేయగలుగుతారు. దీనికి నేను చేసిన ఎవ్రీథింగ్ విల్ బి డాక్యుమెంటరీ కాబట్టి. కాకపోతే కన్ఫెషన్ లో ప్లస్ కన్ఫ్రంటేషన్ లో ఉండే బేసిస్ కూడా ఈడీ చూడటం జరుగుతుంది. అండ్ వన్ మోర్ నాకున్న అనుమానం ఏంటంటే, ఈ కన్ఫెషన్స్ అయిపోయిన తర్వాత ఈ కన్ఫెషన్స్ ని ఈడీ సిబిఐ కూడా డైవర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సిబిఐ ద్వారా కూడా అరెస్ట్ చేయించవచ్చు. దర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఫస్ట్ సిబిఐ ఎంటర్ అయింది కదా ఈడీ కన్నా ముందు. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఈ కన్ఫెషన్స్ ని తీసుకొని సిబిఐలో మీకు ప్రాపర్ సమాచారం రాలేదు, దీంట్లో ప్రాపర్ సమాచారం వచ్చింది కాబట్టి ఇది సిబిఐ కూడా అటాచ్ చేసి సిబిఐ ద్వారా కూడా అరెస్ట్ చేయించవచ్చు, లేకపోతే సిబిఐ ద్వారా కూడా నిర్దోషులని చెప్పి తేల్చేయచ్చు. ఎస్. సో 12 మందికి సంబంధించిన విచారణ జరుగుతున్న నేపథ్యంలో కూడా కవితకి సంబంధిత కవిత ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా తెలంగాణ మొత్తం ఈ రోజు చూస్తూ ఉన్నాం. మంత్రివర్గం కదిలెళ్ళింది. సో వీరప్ప గారు, తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రివర్గం కవిత వెనకెళ్ళింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, కవిత ఉదయం కూడా ఈడీ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ధైర్యంగా కూడా తిరిగి వస్తాను అన్నటువంటి ధైర్యంతో వెళ్ళినటువంటి ఫేస్ కట్ మనం క్లియర్గా చూసాం ఉదయం నుంచి కూడా విజువల్స్లలో.
సో అంత ధైర్యంగా ఉంది, అంత ధైర్యంగా వెళ్తోంది, సమాధానం చెప్తా ఉంది. అయినప్పటికీ ఎందుకు ఇక్కడ బీఆర్ఎస్ నేతలు వాటిని ఎందుకు హైలైట్ చేస్తూ ఉన్నారు? అండ్ కవిత విచారణ నేరం ఒకవేళ రుజువు అయితే అరెస్ట్ అవుతుంది. సో అందరితో పాటు నేరం చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. సో ఆ నేపథ్యంలో నేరం చేసిన వాళ్ళు ఎవరైనా, నేనైనా మీరైనా ఇంకెవరైనా కూడా నేరం చేస్తే ఖచ్చితంగా కస్టడీకి వెళ్లాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎందుకు దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారు? ఈరోజు సీఎం కేసీఆర్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేశారు, దాని గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో ముందుగా ఎందుకు దీన్ని హైలైట్ చేస్తున్నారు? భయం భయం భావోద్వేగాలు రెచ్చగొట్టాలి, తెలంగాణ చేసి రేపు పొద్దున కవిత గారు నిజంగా అరెస్ట్ అయితే అందరి మీద దాడులు చేయాలి, అల్లర్లు చేయాలి. మనం చూసినాం అందరూ మహిళా లోకం మొత్తం ప్రీతి గారు చనిపోయినప్పుడు, డాక్టర్ ప్రీతి గారు చనిపోయినప్పుడు ఒక్క బీఆర్ఎస్ మహిళ కూడా రోడ్ ఎక్కలేదండి, ప్రశ్నించలేదండి. కానీ కవితక్క గారు ఢిల్లీకి వెళ్తే, ఈడీ ఇన్వెస్టిగేషన్కి వెళ్తే మాత్రం అందరు రోడ్ ఎక్కారు. నిన్న కేటీఆర్ గారు ఏమంటా ఉన్నారు, ఒక టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ అయితే నాకేం సంబంధం, అన్ని కంప్యూటర్లకు నేను ఏమైనా కావాలి కాస్తానా అని చెప్పి అడుగుతా ఉన్నారు. నాకు సంబంధం లేదంటున్నారు. కేటీఆర్ గారు ఇంతకుముందు ఏమన్నారు మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఈ తెలంగాణలో ఉన్న 4.5 కోట్ల ప్రజలు నా కుటుంబమే అన్న కేటీఆర్ గారు, మరి నీ కుటుంబంలోని సిరిసిల్ల గ్రామంలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక వ్యక్తి టీఎస్పీఎస్సీ లీకుల వల్ల ఒక విద్యార్థి చనిపోతే ఆయన నీ కుటుంబ సభ్యుడు అనుకున్నప్పుడు మరి ఆయనను పరామర్శించడానికి, వాళ్ళ ఇంట్లో భరోసా క్రియేట్ చేయడానికి, వాళ్ళ కుటుంబానికి సపోర్ట్గా నిలబడడానికి, ధైర్యం వేయడానికి నువ్వు ఎందుకు వెళ్ళట్లేదు? 10ల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు విద్యార్థులు, అక్కడికి ఎందుకు వెళ్ళట్లేదు? ఈరోజు పంట నష్టం జరుగుతూ ఉంది, మీ మంత్రులు పంట నష్టం దగ్గరికి, రైతుల దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? పంట నష్టం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? లీకుల గురించి ఎందుకు మాట్లాడలేదు? 4.5 కోట్ల ప్రజలు నీ కుటుంబం కాదని చెప్పి ఈరోజు నిరూపణ జరిగిందండి. ఎవరు నీ కుటుంబం? కల్వకుంట్ల కవిత గారు మాత్రమే నీ కుటుంబం. కాబట్టి ఆమెకు ఆపత వస్తే, ఆమె ఒక స్కామ్ లో తప్పు చేస్తే ఢిల్లీ దాకా మీరు ప్రత్యేకమైన విమానాలు తీసుకొని వెళ్తారు తప్ప, ఇక్కడ ప్రజలు ఊరేసుకుంటా ఉంటే, ప్రజలు ఆత్మహత్య చేసుకుంటా ఉంటే, విద్యార్థులు చచ్చిపోతా ఉంటే, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీదకి వస్తూ ఉంటే, వాళ్ళు చదివిన చదువులకు ఈరోజు గుర్తింపు లేకుండా పోతా ఉంటే, వాళ్ళు చీకు బతకాల్సి వస్తూ ఉంటే, వాళ్ళ చదువులన్నీ జీరో అయిపోతున్నా కూడా మీరు పట్టించుకునే పరిస్థితులు లేరు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకటే అర్థం చేసుకోవాలి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులంటే కవిత, వాళ్ళకి సంబంధించిన 2-3 వ్యక్తులు తప్ప తెలంగాణ ప్రజలు కాదు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే వాళ్ళు రోడ్డు మీదకి రారు, వాళ్ళు ప్రజల దగ్గరికి రారు, సమస్యల పరిష్కారం గురించి ప్రయత్నం చేయరు. కాబట్టి లేనిపోని అల్లర్లు సృష్టించి తప్పుదో పట్టించి, మా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు అంటా ఉన్నారు, జనగామ ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు, మొన్న మీరు అడిగారు కాబట్టి చెప్తా ఉన్నా, లంకా దహనం జరుగుతుందట. కవిత గారిని అరెస్ట్ చేస్తే, కవిత గారి మీద ఏమన్నా కేసులు పెడితే లంకా దహనం జరగాల్సింది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఫామ్ హౌస్ లో. నువ్వే ఒక రావణాసురునివి. ఆడ జనగామలో మొత్తం భూ కబ్జాలు చేసుకుంటూ, ఫామ్ హౌస్లు కట్టుకుంటూ, నువ్వు 100,000 ఎకరాలు 1,000 ఎకరాల భూములు సంపాదిస్తూ ఉన్నావు. కాబట్టి లంకా దహనం జరగాల్సింది బీఆర్ఎస్ పార్టీ జనగామ ఆఫీస్ లో, ప్రగతి భవన్ లో, ఫామ్ హౌస్ లో లంకా దహనం జరగాలి. దాన్ని చేసేదెవరండి? భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా పట్టుకున్న కార్యకర్తలు ఒక్కొక్క వారియర్ అయిపోయి లంకా దహనం చేసే రోజులు 2023 డిసెంబర్ లోపు ఉన్నాయి. కాబట్టి నేను ఏం చెప్తా అంటే, మీరు తెలంగాణ ప్రజలు అంతా బాగా అర్థం చేసుకుంటారండి, చాలా చైతన్యవంతమైన ప్రజలు. 1975లో 80లో కూడా మీరు ఏ కమ్యూనికేషన్ లేకున్నా కూడా తెలంగాణలో ఒక విప్లవం వచ్చింది. ప్రత్యేకమైన తెలంగాణ ప్రత్యేక తొలి దశ ఉద్యమాల్లో కూడా ఇట్లాంటి సోషల్ మీడియా లేదు ఇంత పెద్ద ఎత్తున. అయినా కూడా తెలంగాణ ప్రజలు ఒక విషయాన్ని చైతన్యవంతంగా అర్థం చేసుకుంటారు, తప్పులను నిర్ణయించుకోగలుగుతారు. మీరు చెప్పే బీఆర్ఎస్ పార్టీ చెప్పే మాయమాటలు నమ్మే రోజులు తెలంగాణ ప్రజలకు లేవు. మీరు 10 ఏళ్ల నుంచి మోసం చేస్తా ఉన్నారు. ఉద్యమం టైంలో ఎమోషన్స్ తో మోసం చేశారు. ఇంకా మీ మోసాలు చెల్లవు. రాబోయే రోజులలో బీరప్ప గారు, బీజేపీ ఎన్ని అభ్యూహాలు బీఆర్ఎస్ పార్టీపై తీసుకొచ్చినా వాటిని అన్ని ఎదుర్కొనే ధైర్యం బీఆర్ఎస్ పార్టీకి ఉంది అనేది ఈరోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మీరు ఏంటి బీజేపీ వాళ్ళు, యువ నేతలు వీళ్ళందరూ కూడా పోరాడేందుకు ధైర్యంగా ముందుకెళ్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ బీజేపీ మాపై చేసేటువంటి ఈడీ, ఐటీలు, సిబిఐలు ఇటువంటి దాడులు చేపించే బీజేపీకి మేము భయపడేటోళ్ళం కాదు అనేది బీఆర్ఎస్ వర్షన్. అదే దాడులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎవరు చేయిస్తున్నారు దాడులు? మీరు చేయిస్తున్నారు దాడులు. ఈరోజు నిన్న మా యువమోర్చా 2 రోజుల కింద యువమోర్చా కార్యకర్తలు టీఎస్పీఎస్సీ లీకులకు ఎగనెస్ట్ గా ముట్ట చేస్తే వాళ్ళని కేసులు పెట్టి జైల్లో వేసారు. ఎంతమందిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారండి? వందలాది, వేలాది, లక్షలాది మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. నేను ఇంతకుముందు చెప్పిన, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి మొదలు పెడితే
సామాన్య కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు జైళ్ళల్లో ఉండిన వాళ్ళే, రోజుల తరబడి ఉండిన వాళ్ళే. ఈరోజు ఒక్క ఎమ్మెల్యేనో ఒక మంత్రో నియోజకవర్గానికి రావాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయాలి. మీకు ఎక్కడదండి అధికారం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసేది? ఈడ భయపెట్టేది భారతీయ జనతా పార్టీ కాదు. మేమేం ఎవరిని భయపెట్టట్లేదు, మీరు భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు తప్పు చేసిరు కాబట్టి భయపడుతున్నారు. మీకున్న పోలీసు వ్యవస్థతో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. మేమెప్పుడు ఈడీలలో కానీ సిబిఐలో కానీ మేము ఇన్వాల్వ్ కాలేదు. తప్పు చేసిన వరకు శిక్ష తప్పదు, దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని చెప్పి మళ్ళీ చెప్పమండి అంతే. రాహుల్ గారు ఇప్పుడు ఫైనల్గా సో కవిత విచారణ మళ్ళీ 20 ఉండబోతోంది. సో ఇప్పటికీ ఇందులో ఉన్నటువంటి నిందితులు మనం ప్రధానంగా చూస్తున్నాం. సిసోడియా కావచ్చు, అరుణ్ పిల్లయ్య కావచ్చు, ఇప్పుడు మాగంటి శ్రీనివాస్ కావచ్చు, రేపు వెళ్ళబోతున్నారు. సో ఇలా 12 మందిని కూడా ప్రశ్నించిన అనంతరం కూడా 11 మందిని ప్రశ్నించిన అనంతరం 12వ వ్యక్తి అయినటువంటి కవితను కూడా ఈడీ 3 సార్లు ఇప్పుడు రెండోసారి విచారించింది. దాదాపు 16-17 గంటల వరకు కూడా ఆమె దగ్గర నుంచి అనేక విషయాలు వెల్లడించింది. అయినా మరొకసారి విచారణకు రావాలి అంటుంది. సో ఈ విచారణ అనంతరం సస్పెన్షన్ రిలీజ్ అవుతుందా లేదా కవిత ఆ గ్యాప్ అదే ఇప్పుడు అది కవిత గారి కన్ఫెషన్ బట్టి, వాంగ్మూలం బట్టి ఆధారణ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆశ్చర్యకరంగా ముఖ్యమంత్రి గారు కరపత్రం రిలీజ్ చేసినారు. అది కరపత్రం ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారే అవకాశాలు ఉన్నాయి. ఇందాక రిలీజ్ అయినట్టుంది కరపత్రం అది. సో దాంట్లో ఒక విధంగా మనం ఎంతో పోరాడినాము, తెలంగాణ కోసం ఎంతో చేసినాము, తెలంగాణ బాగు కోసం ఉద్యమం కోసం ఎంతో చేసినాం, కానీ మన మీద ఏమైనా జరగవచ్చు, మనం ధైర్యంగా ఉండాలన్నట్టుగా ఉంది అది. సో అది విద్వేగాలు రేకొచ్చే బాగుండు ప్రజలలో. సో అది కూడా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఇదే టైంలో ఈడీ ఇదే టైంలో కరపత్రం రిలీజ్ అయింది. సో ఏ చిన్న సెన్సిటివ్ ఇష్యూ జరిగినా కూడా ప్రజలందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి. ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు కూడా మనం గురి కావద్దు. మనం సివిలైజ్డ్గా ఉండాలా. మన ప్రజాస్వామ్యం శాంతియుతంగా ఇటువంటి విద్వేషాలు రేకొచ్చకుండా మన తెలంగాణ అభివృద్ధి పనులు మనం ఎట్లా తీసుకోబోతాం, మన దేశాన్ని అభివృద్ధి పనులు ఎట్లా తీసుకుపోతాం అనే కోణంలోనే మన ప్రజలు కూడా ఆలోచించుకోవాలని కోరుకుంటున్నాం. రైట్ బీరప్ప గారు చెప్పండి. ఇంతకుముందు కడపత్రంలో వచ్చిన ఒక్క అంశం నేను చర్చిస్తాండి. ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి నినాదం ఎత్తుకురట కేసీఆర్ గారు. ఏదండి ఆప్కి బార్ కిసాన్ సర్కార్? ఆప్కి బార్ కిసాన్ సర్కార్ కాదు, ఆప్కి బార్ లిక్కర్ సర్కార్ అనే నినాదంలో మీరు పాంప్లెంట్ లో ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఆప్కి బార్ లీక్ల సర్కార్ అని చెప్పి మీరు ప్రచురించాల్సిన అవసరం ఉంది. ఆప్కి బార్ ల్యాండ్ చెప్పండి. ఇక్కడ అన్నగారు అన్నట్టు ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అని చెప్పి పత్రంలో పెట్టారు. కాకపోతే ఒక 14 నెలల పాటు రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో వేల మంది రైతులందరూ దీక్ష చేసిన రోజు ఒక్కసారైనా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ నాయకులు కానీ ఎవరైనా వెళ్ళి ఒక్క కిసాన్కైనా కూడా నేనున్నాను మీకు ఎందుకని చెప్పి బుధం తట్టారా? ఆ రోజు కిసాన్లు ఎందుకో గుర్తు రాలేదు? ఆ రోజు కాదండి, ఇప్పుడు 5 లక్షల ఎకరాలలో పంట నష్టం జరుగుతా ఉంది. 5 లక్షల ఎకరాలలో రైట్ పంట నష్టాలు జరుగుతూ ఉన్నాయి. కలపత్రంలో మనం క్లియర్గా చూస్తే ఆప్కి బార్ కిసాన్ సర్కార్ అనేది సో సర్కార్ ఆ విషయం అదంతా చర్చిద్దాం. బట్ ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేస్తే ఈ 24 అనేది కూడా సస్పెన్షన్ మోడ్లోనే లేకపోతే మళ్ళీ మరొక విచారణకు వెళ్లాల్సిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయా ఏంటి అనేది ఇప్పుడు సస్పెన్షన్ కనబడుతూ ఉంది. సో ఫైనల్గా ఈరోజు కవితకు సంబంధించిన బీరప్ప గారు కవితకు సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉంటే హై టెన్షన్ క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో మళ్ళీ 24న కూడా మళ్ళీ ఇటువంటి హైటెన్షన్ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఉన్నాయండి, 100% ఉన్నాయి. 11వ తారీఖు హైటెన్షన్ జరిగింది, 16వ తారీఖు జరిగింది. 16వ తారీఖు నాడు కవిత గారు గైరాజరయ్యారు, వెళ్ళలేదు ఈడీ ఇన్వెస్టిగేషన్ కు. ఈ రోజు కవిత గారు నిన్న వెళ్ళేటప్పుడు మంత్రులు వెళ్ళలేదు, ప్రత్యేకమైన విమానంలో వెళ్ళలేదు. వారు ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటేనే కేసీఆర్ గారు ఒక కడపత్రం రిలీజ్ చేసి తెలంగాణ ప్రజలలో మళ్ళొక్కసారి ఎమోషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు 9 ఏళ్ల నుంచి మేము పచ్చి మోసాలు చేసినాం, మళ్ళీ మేము తప్పులు చేసినాం, మేము ఇట్లా కరప్షన్ పెద్ద అవినీతి కుంభకోణాలలో ఇరుక్కపోయినాం, మమ్మల్ని కాపాడండి అని చెప్పి తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలు వాటిని నమ్మే రోజులు లేవండి. మీరు ఎన్ని కడపత్రాలు ఇచ్చినా, ఎన్ని ఎమోషనల్ స్పీచ్లు ఇచ్చినా కూడా మీరు చేసిన ప్రతి తప్పు తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న ఏ ఆకాంక్ష నెరవేరలేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అన్ని వర్గాల ప్రజలను ఓన్లీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వాడుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, స్వయాన కేసీఆర్ గారే.
కాబట్టి మీరు ఎన్ని భావోద్వేగాలు సృష్టించినా కూడా కవిత గారు అరెస్ట్ అవుతారా అరెస్ట్ గారా అనేది వారు ఇచ్చే కన్ఫెక్షన్ బట్టి లేకపోతే వారి వాంగ్మూలాలను బట్టి వారు చేసిన తప్పులను బట్టి ఉంటుంది తప్ప దానికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. కానీ జరగబోయేది ఏంటంటే 2023లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా చోట్ల డిపాజిట్లు రావు. అన్ని తప్పులు చేస్తా ఉన్నారు, అన్ని విధాలుగా ప్రజలను ఇబ్బంది పెడతా సో ఉన్నారు. ఫైనల్ గా రాహుల్ గారు ఇప్పుడు ఫైనల్ గా మనం చూస్తే 24 మరి ఇదే హై టెన్షన్ క్రియేట్ అవుతుందా? సో యాక్చువల్గా ఏమవుతుందంటే మనది వాస్తవాలు మాట్లాడుకుంటానా ఒక రకంగా మనకు ఎన్నో ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ ఉంది తెలంగాణలో, ఎన్నో పెండింగ్ అంశాలు ఉన్నాయి, ఎన్నో బడ్జెట్లో లుకలుకలు ఉన్నాయి, ఎన్నో ఇంప్లిమెంటేషన్ కానీ పథకాలు ఉన్నాయి. కాకపోతే అవన్నీ ఒక దోబట్టి ఇది సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అవుతుంది. చూసినారా మీరు గమనించిన? సో అది కూడా మనం పరిగణనలో తీసుకోవాలి. ఇప్పుడు కవిత గారి ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ ఎంత ఇంపార్టెంటో ఈ మేనిఫెస్టోలో ఉన్న బడ్జెట్లో ఎంత కేటాయించినారు, ఎంత అమలు అవుతుంది, ఎంత అమలు అవుతుంది. ఈ సంవత్సరం ఎలక్షన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఇది ఒక ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తీరం దెబ్బ ఏం తగులుతుందంటే మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు కనుక సంపూర్ణంగా అమలు కాకపోతే కనుక ప్రజా వ్యతిరేకత అనేది మొదలవుతుంది. యాంటీ కంపెన్సేషన్ మొదలైనప్పుడు ప్రజలు ఆల్టర్నేటివ్ మాత్రం చూసుకుంటారు, ఇది ఖాయం. రైట్, థ్యాంక్ యూ బీరప్ప గారు అండ్ థ్యాంక్ యూ రాహుల్ గారు. సో మొత్తంగా మనం చూస్తే ఈడీ విచారణకు సంబంధించి కొంత సస్పెన్షన్ మరొకసారి కూడా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ కవితకు సంబంధించిన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పలు కీలక అంశాలు కూడా బయటకు వస్తున్నాయంటూ కూడా తెలుస్తోంది. అయితే మరొకసారి కూడా సిసోడియాతో పాటుగా కవితను విచారించేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. దాదాపు అరుణ్ పిల్లైతో ముగిసినటువంటి విచారణ తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మరొకసారి 24న కవితను విచారించాలని ఈడీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా కొంత హైటెన్షన్ వాతావరణం కూడా క్రియేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. కవితకి సంబంధించినటువంటి అరెస్ట్ ఉంటుందా ఉండదా అనే సస్పెన్షనే ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. మరొకసారి ఈడీ విచారణకు మరి వెళ్తారా లేదా అన్నటువంటిది కూడా కొంత చర్చగా వచ్చేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే 16న ఇప్పటికే విచారణకు హాజరు కావాల్సినటువంటి కవిత హాజరు కాలేక మరి 20న హాజరైంది. సో 24 కూడా మళ్ళీ ఇటువంటి లిటిగేషన్స్ ఏమైనా తీసుకొచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది కూడా కొంత ఆసక్తిగా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఇది ఈరోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం. హోమియోపతి వైద్యులు డాక్టర్